తొలకరి జల్లుల వానలతోని తొలి ఏకాదశి నుంచి బోనాల పండుగ షురువైతుంది. బోనం ఎత్తుకోగానే అమ్మో శివశక్తులందరికీ కొమ్రవెల్లి అనేది అది తీసుకొని దేవుడిని కట్లల్లో వేయడం, లేకపోతే ఇలాంటివి చేస్తారు. కొన్ని కులస్తుల కత్తిని మునిరాజు అని అంటారు కదా, ఎల్లమ్మ కత్తి తాగి వాళ్ళు కళ్ళు తాగుతారు. నిజంగా ఇప్పుడు కూడా ఉన్నాయా చేతబడులు? మంచి నేను అన్నాను కదా, మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. రేణుకా ఎల్లమ్మకు బొట్టు వెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బొట్టు వెట్టంగా, బొట్టు మీదాడింది నాగు, బొట్టంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు బోనం తీయంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం తీయంగా, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే స్పెషల్ ఎపిసోడ్ అనమాట, బోనాల స్పెషల్. ఇక ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాలంటే ఎట్లుండాలో అన్నీ తెలవాలి కదా మనకు. బోనం దగ్గర నుంచి, శివశక్తుల దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచి ఎన్నెన్నో పూజలు, ఎన్నెన్నో రకాలు అన్నీ ఉంటాయి కదా. అవన్నీ మేము తెలుసుకోవడం కంటే మీకు తెలవాలని చెప్పేసి ఈరోజు మన స్టూడియోకి శివశక్తులు వచ్చిండ్రనమాట. ఇక ఎట్లుండాలి, ఇక ప్రతి ఒక్కటి వివరంగా మనకు చెప్తారు, మనం విందాము, తెలుసుకుందాం. ఓకేనా? మరి లేట్ ఎందుకు, షురు చేసుకుందామా? నమస్తే అండి. నమస్తే. విష్ణు సౌర్య గారు ఎట్లున్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా. ఇక మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే ఫస్ట్గా నిజంగా మిమ్మల్ని చూస్తే అయితే నాకేదో మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది మనసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లనే ఇప్పుడైతే బోనం స్టార్ట్ అవుతుంది. ఎట్లా స్టార్టింగ్ నుంచి చాలామందికి తెలీదు. అంటే బోనాలు కొంతమంది ఆచారం ఉంటుంది, ఇంట్లో నుంచి మేము బోనాలు తీస్తాము, మాకు ఆచారం లేదంటారు. చాలామందికి తెలియదు ఎట్లా చేయాలో. కొందరు మా తాతలు ముత్తాతలు చేస్తారు కాబట్టి అక్కడి నుంచి వస్తుంది. కొందరికి ఏం రాదు, జస్ట్ పెట్టేస్తారు అంతే. బోనం చేసే విధానం కూడా చాలామందికి తెలియదు, ఏదో యూట్యూబ్లో చూసే దేంట్లో చూసే చేసేసుకుంటారు. అసలు రియల్గా బోనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి అంటే ఎట్లా తయారు చేస్తారు, ఏమేమి వాడుకుంటారు, ఎట్లా చేస్తారో ఒక్కసారి మాకు చెప్పండి. తొలకరి జల్లుల వానలతోని తొలి ఏకాదశి నుంచి బోనాల పండుగ షురువైతుంది. ఈ బోనాల పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి పాడి పంట ప్రసాదించిన లోకమాతకి ఒకరోజు అన్నాన్ని, అది భోజనాన్ని, బోనాన్ని ప్రసాదించడమే ఈ బోనం యొక్క అంతరార్థం. ఇది మన తెలంగాణలో, తెలంగాణ గడ్డ మీద చాలా గొప్పదైన పెద్ద పండుగ. మీరు అన్నట్టు యూట్యూబ్లలో చూసి కూడా చేస్తున్నారు అని అంటే, ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు, తెలియని వాళ్ళు చేస్తున్నారు, వంచన లేని వాళ్ళు చేస్తున్నారు, పడిరాని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ప్రాముఖ్యత, ప్రశస్తత ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అందరూ చేస్తున్నారు, అందరూ నిర్వహించుకునే పండుగ. బోనాలు లేకపోయినా ఆలయానికి వెళ్ళి టెంకాయలు కొట్టేసి చల్లని సాకనన్న ఓషొస్తురు ఆ పోషమ్మ తల్లికి. అది బోనం ఏంటంటే అమ్మవారికి భోజనాన్ని, పచ్చన్నం, పచ్చబూర, పచ్చి పులుసు, పరమాన్నం, నూనె పోలెలు, బూరెలు, పోలేలు కానివ్వండి, భక్ష్యాలు అంటాం కదా, అవన్నీ అందులో పెట్టి పైన దాంట్లో సల్ల పోసి, లేకపోతే పచ్చిపులుసు పోసి, పైన అఖండ జ్యోతిని వెలిగించుకొని, వేపాకులలో అలంకరించుకొని, సున్నంతో సింగారించుకొని, పచ్చి కుండని బోనం తలపై పెట్టుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కుండలు కాస్త పాత్రలు, సర్వలు, బిందెలుగా మారిపోయాయి అన్నమాట. ఖచ్చితంగా కుండల్నే కదా బోనం తీసేదైతే, కుండల్నే తీస్తారు. మళ్ళీ అప్పటి కాలంలో అయితే ఆ కుండని వాళ్ళే రెడీ చేసుకొని తీసుకెళ్తుండేనంట. లేదంటే కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చేయించుకొని కొత్త బోనం, కొత్త కుండ తీసుకొని చేయించుకొని తీసుకొచ్చుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కుండలన్నీ అలానే ఉండిపోవడం, ప్రతి సంవత్సరం చేసినవన్నీ అలానే నిలువ ఉంచుకోవడం, అది పగిలిపోయినా లేకపోతే ఏమైనా పర్రలు పెట్టినా కానీ అశుభం, అపశకనంగా అనుకొని అదొక అపోహగా పడిపోయింది. కాబట్టి అది అనేది తగ్గించేశారు అందరు. సర్వలలో రాగి, కంచు, వెండి, బంగారం వరకు వచ్చేసింది మన తెలంగాణ. వాళ్ళ స్థాయిని బట్టి బంగారు బిందెలలో బోనాలు తీసు. ఓకే, అట్లనే కొత్త కొత్త బియ్యంతోనే చేస్తారు కదా, అన్నీ కొత్తవి. ప్లస్ చేసేటప్పుడు కూడా వంటలు చేస్తారు కదా, అప్పుడు మాట్లాడకుండా చేయాలి అంటారు. అదేంటిది, నాకు ఆ చిన్న ఆచారం అయితే ఉందని తెలుసు. అంటే దాని గురించి నైవేద్యం వండేప్పుడు మనం మాట్లాడమనుకోండి, మన తుప్పిర్లైనా అందులో నైవేద్యంలో పడతాయని అత్యంత భక్తి శ్రద్ధలతో శుద్ధిగా బట్ట కూడా కట్టుకొని చేస్తుంటారు. ఆ నైవేద్యాన్ని నార్మల్గా సాధారణంగా ఆడవాళ్ళు స్నానం అవ్వగానే దేవుడి దీపారాధన చేసుకొని
నార్మల్గా ఇప్పుడు కూడా మనం దేవుడు దీపారాధన అయ్యే వరకు నార్మల్గా కొంతమంది ఎవరితో మాట్లాడరు. అలా మాట్లాడకుండా దీపారాధన అవ్వగానే మూతికి బట్ట కట్టేసుకొని వంటింట్లోకి వెళ్ళి పొయ్యికి కూడా బొట్టు పెట్టుకొని పొయ్యిని మొక్కి నైవేద్యం వండడం స్టార్ట్ చేస్తారు. పచ్చన్నం, పరమాన్నం అవన్నీ చేసి ఆ బోనాన్ని అలంకరించుకుంటారు. ఓకే, అంటే కొంతమంది ఒకరోజు ముందే అలంకరణ చేసుకొని పెట్టేసుకుంటారు, అట్లా కూడా పెట్టవచ్చా? లేకపోతే అదే రోజు ఏ రోజు అయితే బోనం చేస్తామో అదే రోజు చేయాలి. అంటే దానికి పసుపు కుంకుమ అన్ని పెట్టేసి వేప కొమ్మలు జుట్టేసి రెడీ పెట్టేసి నెక్స్ట్ డే అదే పరమాన్నం అవన్నీ వండేసి పెడతారు కదా, అట్లా పెట్టొచ్చా? సింగారించుకోవాలి. మనం నిన్న రెడీ అయ్యి తెల్లారు లేసి ఎత్తుకుంటామా? ఎత్తుకోం కదా. మనం ఎలానో అమ్మవారిది కూడా అలానే కదా, ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాం కాబట్టి అప్పటికప్పుడే. మీరే అన్నారు కొత్త పంట బియ్యంతోనే చేస్తామని. కొత్తవి ఎందుకు వాడతాం? కొత్త పంట కాబట్టి. కొత్తవి అమ్మవారికి ఎవరికి ఎంగిల్వడని నీళ్ళు అని అంటారు, ఎంగిల్వడని బియ్యం అని అంటుంటారు. ఇలాంటివన్నీ తెచ్చి పోషమ్మకు చేస్తుంటారు. అది నిన్న చేయడం అనేది అది తప్పు. ఎప్పుడు చేస్తామో అప్పుడే అలంకరించుకోవాలి, నిద్ర చేయొద్దు. ఓకే, ఏదైనా నిద్ర చేయొద్దు. ఓకే, అట్లనే మీరు కూడా ఒక శివశక్తి కాబట్టి మీకు అంటే దేవుడు వస్తుంది చాలామందికి కొంచెం అపోహ అది చాలామందికి ఉంటుంది. అంటే నిజంగా వస్తుందా, నిజంగా ఎందుకు వస్తుంది? కానీ నాకెందుకంటే నాకు కూడా నమ్మకం ఎట్లా కలిగిందంటే 1-2 గంటలు కాదు, 8 గంటల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, లేదంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు, మిడ్ నైట్ వరకు కూడా ఆ బోనం చాలా బరువు ఉంటుంది. కొందరు 8 kgs ఆ బోనము, దాంట్లో కుండలు కూడా చాలా బరువు ఉంటాయి. అవన్నీ ఎత్తుకొని దానిపైన గండదీపం ఉంటుంది. అది ఎంత గాలి వచ్చినా ఆరదు. అది ఎత్తుకొని అంతసేపు చేస్తారు మీరు డాన్స్ కానీ. అది అసలు ఎట్లా సాధ్యమో నాకు అర్థం కదా. అంటే అసలు దాని గురించి చెప్పండి. అనేది అమ్మవారి మహత్యం అది. నార్మల్గా మాతలపై అందరూ బోనం ఎత్తుకున్నప్పుడే అందరికీ సాధారణంగా ఇప్పుడున్న మహిళలు ఎవరికైనా బోనం ఎత్తుకోగానే అమ్మో బరువు, అమ్మో భయం అనేసి అందరికీ ఉంటుంది. మాకు కూడా అలానే ఉంటుంది. ఒగ్గు పూజ అట్లు దండకాలు వేసిన తర్వాత అమ్మవారు ఆవహించిన తర్వాత బరువు అనేది బోనంలోని బరువు మా ఒంట్లోకి వచ్చేస్తుంది. నార్మల్గా బోనం అంటేనే మనం మొక్కుతాం. బోనానికి కూడా టెంకాయ కొట్టి బోనాన్ని లేపుతాం అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే బోనాన్ని తీస్తారు. అక్కడ బోనాన్ని కూడా మొక్కుతాం మనం అమ్మవారిలాగా. ఆ బోనం అంత బరువు, అమ్మవారిని మోసేంత శక్తి మనకుందా? అందుకే అందరికీ బరువు అనిపిస్తుంది బోనం. ఇంకా మాకు పూజారులు, ఒగ్గు పూజారులు దండకాలు వేసిన తర్వాత అమ్మవారు ఆవాహన అవుతుంది కాబట్టి అందులో ఉన్న బరువు మా ఒంట్లోకి వస్తుందేమో మరి. అందుకే మాకు బరువు అనిపించకుండా అమ్మవారు అలా ఆడుతూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎంత స్పీడ్గా ఎంత డాన్స్ వేసినా అది ఇంత కూడా కదలదు కదా. కదలదు అది అనేది అది అమ్మ దయతోనే జరుగుతుంది. అప్పుడు మీకు అసలు ఏం గుర్తుండదా? గుర్తుండదు. ఓన్లీ ఏదైనా చెడు గాలి వస్తుంటే అమ్మవారు అక్కడ టెంకాయలు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, నిమ్మకాయలు కోసేయడం, పసుపు జల్లడం అలాంటివి చేస్తుంటారు. సాధారణంగా దారిలో కూడా ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఆలయాల దగ్గర టెంకాయలు కొట్టడం అలాంటివి చేస్తూ వెళ్ళిపోతుంది అమ్మవారు తప్ప ఇంకా సాధారణమైన వాళ్ళ గురించి ఆలోచన ఉండదు, ఏముండదు. జస్ట్ అయితే మీరు ఉపదేశం అంటే తీసుకుంటారా? తీసుకుంటాం. తీసుకున్న తర్వాతనే పూజారిగా మారుతారా? రెండు చేస్తారా? ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం? అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా పూనకాలు వచ్చినప్పుడు మా లాంటి వాళ్ళకి కన్సల్ట్ అవుతారు, అంటే కలుస్తారు. కలిసి ఇలా దేవుడు వస్తుంది ఏం చేయాలి, అప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో దేవుడిని పెడతామన్నమాట, నిలుపుతాం. మన తెలంగాణలో అమ్మవార్లని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమంటారు అంటే అమ్మవారిని నిలుపుకోవడం అని అంటారు. అలా నిలిపినప్పుడు పంచరంగుల పట్నాలు వేస్తారు. ఆ పటంలో ఆ దేవుడు వచ్చే వాళ్ళకి నాగవెల్లి చేసిన తర్వాత ఆ దేవుడు వచ్చే మనిషిని పటంలోకి రప్పించి తన ఒంట్లోకి అమ్మవారిని రప్పించి దండకాలు ఇస్తారనమాట. దండకాలు వేసినప్పుడు గురూపదేశం అనేది తీసుకుంటారు, ఇస్తారు. గురూపదేశం అంటే మీరు తీసుకోవడం అంటే శిష్యులు తీసుకుంటారు. శిష్యులు ఇప్పుడు మా లాంటి వాళ్ళ నుంచి శిష్యులు తీసుకుంటారు, వేరే వాళ్ళ నుంచి మేము తీసుకుంటాం. మేము చిన్నతనాన నాకు పూనకం వచ్చినప్పుడు నా పెద్దవాళ్ళు నాకు ఇచ్చారు. ఓకే, మీరు ఇచ్చేది గురూపదేశం ఇస్తాం. ఓకే, నాగవల్లి అంటే ఎల్లమ్మ తల్లికి పెళ్లి చేస్తారా? కళ్యాణం అయిన తర్వాత పటంలోకి పెడతాం, అది నాగవెల్లి అని అంటారు కదా. నాగవెల్లి చేసిన తర్వాత దేవుడిని గద్దెకెక్కిస్తారు. పుట్ట బంగారం తెచ్చి గద్దెని వేసుకొని ఆ గద్దె మీదకి దేవుడిని ఎక్కించిన తర్వాత పటంలోకి ప్రవేశిస్తాం మేము, మా లాంటి వాళ్ళు ఎవరైనా. ఓకే,
అట్లనే ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ డే 1 నుంచి అమ్మవార్లకు గోల్కొండ బోనం అని, మాంకాలమ్మ బోనం అని, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అసలు ఏంటి ప్రాసెస్ ఒకసారి చెప్పండి. ముందుగా బోనాల పండుగ షురువైందంటేనే గోల్కొండల సప్పుడు మొదలవుతుందా? అదేంటంటే గోల్కొండల తొలి బోనం ఎక్కిస్తారు. అదే గోల్కొండ బోనాల రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటాలు వేస్తాయి అన్నమాట. అంటే ఆ రోజు ఘటస్థాపనలాగా అమ్మవారు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఘటం రూపంలో పురవీధుల్లో ఊరేగుతుంది. ఘటం అంటే అమ్మవారి ప్రతిరూపంకి మల్లె పువ్వులు, అమ్మవారికి చీర, నగలు, సౌరం అలాంటివన్నీ పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టి ఊరు వాడవాడ అక్కడ ఉన్న ఏరియాస్ మొత్తం తిప్పుతారు. అంటే దాని అంతరార్థం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా అందరూ ఆలయానికి రాలేని వాళ్ళు ఉంటుంటారు. అలా రాలేని వాళ్ళు ఏంటంటే ఆ ఘటాన్ని మొక్కి అక్కడే సంతోషపడతారు. వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటారు. వడి బియ్యం పోస్తుంటారు, సాకలు పోస్తుంటారు. పురవీధుల్లో ఊరేగుతుంది అనమాట. ఊరేగి మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఆలయానికి వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ అదే విధంగా అలంకరించుకొని మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ఒకటి తంతు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంటుంది అనమాట. అది ఘటం అంటే. ఈ ఘటం అంటే కొన్ని రోజుల ప్రాసెస్ అని చెప్తుంటారు కదా, దాని తర్వాత ఘటం ఎన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత అగ్నిలో దూకడం, అగ్నిలో నడవడం అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా తెలుసా, మీరు చేస్తారా? కొంతవరకు అదేంటంటే కొన్ని కులస్తులకి అర్హత ఉంటుంది. ఘటాన్ని మొయ్యడం కానీ ఘటాన్ని చేయడం కానీ అది కొన్ని కులస్తుల అర్హత ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఘటాన్ని చేసి ఆలయానికి మళ్ళీ తిరిగి చేర్చిన తర్వాత సాధారణంగా శనివారం రోజు అన్ని పురవీధుల్లో ఊరేగి ఆలయానికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆదివారం బోనాల పండుగ అవుతుంది కాబట్టి ఆ రోజు ఘటం ఆలయంలోనే ఉంటుంది. తర్వాత సోమవారం రంగం వీరంగం జరిగేప్పుడు అంబారీ సేవ జరుగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిలో అమ్మవారి అంబారీ సేవ ఉంటుంది. ఆ అంబారీ సేవతో పాటు ఈ ఘటాన్ని కూడా మళ్ళీ ఊరేగించుకొని మళ్ళీ గుడికి తీసుకొచ్చి కొన్ని పల్లెటూర్లలో కానీ కొన్ని ఏరియాస్లో మీరు అన్నట్టు అగ్నిగుండాలు వేసి అగ్ని ప్రవేశం చేసి ఘటాన్ని అనేది ఎక్కడిదక్కడ తీసేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అంటే ఆ పూలన్నీ గంగలో కలిపేయడం, ఆ ప్రతిమని మళ్ళీ అలానే నిలువ ఉంచుకొని మళ్ళీ సంవత్సరానికి వాడుతూ ఉంటారు. అయితే అగ్ని ప్రవేశం చేసేటప్పుడు చాలామంది అసలు కాళ్ళకి మంట ఏం రాదు అని చెప్తారు, తర్వాత నెక్స్ట్ డే బొబ్బులు వస్తాయి అంటారు, అది నిజమేనా? ఆ టైంలో ఏంటంటే ఆ ఘటం ఎత్తుకున్న వాళ్ళు కానీ కొన్ని ఏరియాస్లో ఇప్పుడు కొమరవెల్లిలో కూడా అగ్నిగుండాలు వేస్తుంటారు. అవి దొక్కినప్పుడు ఏంటంటే తర్వాత రోజు అప్పుడు పూనకాలు రప్పిస్తారనమాట, దేవుడిని ఒంట్లోకి చేస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అగ్ని ప్రవేశం దేవుడి ఆవాహనలోనే నడుస్తారు. ఆ ఘటాలు కూడా వాళ్ళు ఎత్తుకొని అగ్నిలో ఆడతారు, ఆడి ఆలయానికి చేరుకుంటారు. అలా చేస్తుంటారు. ఆ టైంలో ఏంటంటే అది గుర్తుండదు కాబట్టి నొప్పి ఉండదు. తర్వాత రోజు కొంతవరకు నొప్పి అనేది కొంతవరకు ఉంటుంది. ఓకే, అట్లనే ఇవన్నీ అంటే చాలామంది నమ్ముతారు, నమ్మరు. సో నిజంగా అంటే దేవుళ్ళు నిజంగా వస్తాయా, అంటే పూజలు చేస్తేనే మనము చాలామందికి ఫలితాలు ఉండవు, అట్లా దేవుళ్ళు ఉంటే మరి ఎందుకు అందరూ పేదవాళ్ళలాగానే ఉండిపోతున్నారు, ధనవంతుల్లాగే ఉండిపోతున్నారు, నిజంగానే ఉన్నాయా అని అంటారు, మీరేమంటారు? ఉన్నాయా అంటే గాలి ఉంది, పంచభూతాలు ఉన్నాయి, శివం కూడా ఉంది. మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఆ చెడు నిర్మూలించడానికే ఈ పునగాలు అనేవి ఒక మంచి గాలితో, ఏ విధంగా అయితే గాలి వచ్చినప్పుడు కొమ్మోగుతుందో అలానే ఒక గాలి వచ్చినప్పుడు ఆ శబ్దాలలో కానివ్వండి, ఆ ఊదుపొగలలో కానివ్వండి, అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు, అమ్మవారి సమక్షంలో ఉన్నప్పుడు ఏదైనా ఆపదలు వచ్చినా మంచికి చెడుకి ఈ పూనకాలు వస్తూ ఉంటాయి. ఓకే, వచ్చినప్పుడు మీకు ఏం గుర్తుండదు కదా? గుర్తుండదు, అసలు ఏం చేస్తున్నారో ఏం గుర్తుండదు. కానీ మీ ముందర ఎవరు వచ్చినా సరే వాళ్ళ గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఆపద ఉందో అంతవరకు వాళ్ళకి చెప్పండి. అంటే మొత్తం మళ్ళీ చెప్పారు, ఏదన్నా ప్రమాదం ఉంది అదే చెప్తారు. మొత్తం అన్నీ తెలిసిన వాడు మనిషి ఎందుకు అవుతాడు? వాడికి చెప్పామనుకోండి వాడు మనిషి అవ్వాడు కదా. ఓకే, అంటే జీవిత కాలాన్ని ఎవ్వరు మార్చలేము, దేవుడు కూడా మార్చలేము. కాకపోతే కొన్ని జాగ్రత్తలు చెప్తుంటాం. ఇట్లా ఫలానా ఇట్లా వెళ్ళకూడదు, ఈ దారిలో వెళ్ళాలి, లేకపోతే ఈ ఫలానా ఆలయాలకు వెళ్ళండి, ఈ ఫలానా పూజలు చేయించుకోండి, దోషాలు పోతుంటాయి. మీ కష్టం అనేది మొత్తం పోకపోయినా కొంచెం పరిహారం అనేది జరుగుతుంటుంది. కొంచెం పరిష్కారం అయితే చెప్తాం, నడవడం అనేది వాళ్ళ ఇష్టం. ఓకే, అట్లనే ఇప్పుడు కొమరవెల్లి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు వెళ్తుంటారా కొమరవెల్లి మల్లన్న దగ్గర? శివశక్తులకు అంటే బాగా ఇష్టమైన అని కాదు, శివశక్తులందరికీ కొమరవెల్లి అనేది ఒక పుట్టినిల్లు.
ఆ పుట్టింటికి మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం జాతర సాగుతుందన్నమాట. మొదటి వారం జాతర అవుతుంది. అప్పుడు సాధారణంగా అందరూ శివశక్తులు వెళ్తూ ఉంటారు. వీళ్ళు పడని వాళ్ళు తర్వాత వారం శివరాత్రి అప్పుడు కానివ్వండి, ఉగాది అప్పుడు కానివ్వండి వెళ్తూ ఉంటారు. సట్టివారాలలో వెళ్తారా? సట్టివారాలలో వెళ్తాం. సట్టివారాలలో మస్తు అంటే చాలా విశేషమైన పూజలు, విశేషంగా మల్లన్న బండారుతోని చాలా అందంగా కనిపిస్తారు. అట్లనే అక్కడ శివశక్తులు కానివ్వండి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, సో చాలా మంది వస్తుంటారు. ఆ సట్టి వారాల్లోనే వస్తారు. ఏంటిది అప్పుడే ఆ ప్రత్యేకత ఏంటిది? సంక్రాంతి నిలబెడతారు కాబట్టి మల్లన్న జాతర 3 నెలలు జరుగుతుంది. ఈ సంక్రాంతి నిలబెట్టడంతోనే మల్లన్న సట్టి మొదలు పెట్టుకుంటారు అందరూ ఇళ్ళల్లో. మల్లన్న ముందు బండారు వేయడం, అఖండ దీపాన్ని వెలిగించుకోవడం, ఎవరింట్లో భుజించకుండా, బయట ఎటువంటివి తినకుండా, చెప్పులు లేకుండా, బ్రహ్మచర్యంతో ఇలాంటివన్నీ పాటించి మొదటి ఆదివారం కానీ వాళ్ళకి వీలున్నప్పుడు వెళ్ళి చేస్తుంటారు. ఈ 3 నెలల జాతర మల్లన్నకి జరుగుతుంది విశేషంగా. అలా అదొక స్పెషాలిటీ కొమ్రవెల్లికి. ఇక వివాహాలు అనేది కొంతమంది దేవుడిని వివాహం చేసుకుంటూ ఉంటారు. అట్లా కొమ్రవెల్లి గంగరేణి చెట్టు కింద వివాహం చేసుకుంటారు, పటంలో చేసుకుంటుంటారు, కళ్యాణాలు చేసినప్పుడు పసుపు కొమ్ము కట్టుకుంటుంటారు. అట్లాంటివి జరుగుతుంటాయి. ఓకే. అట్లనే ఎల్లమ్మ తల్లి మల్లన్న అంటే ఇద్దరు అక్క తమ్ముడు బాగా ఇష్టమైన, అంటే మనకు అందరు అక్క చెల్లెళ్ళ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు బాగా క్లోజు, బాగా ఇష్టం అని అంటారు కదా. అట్లా దేవుళ్ళల్లో కూడా ఎల్లమ్మ తల్లి మల్లన్న అంటే బాగా ఇష్టం ఒకళ్ళకొకళ్ళు. సో వాళ్ళది ఇప్పుడు శివశక్తులకి మల్లన్న ఎల్లమ్మ ఒకటేసారి వస్తారా ఎప్పుడన్నా? వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏంటంటే అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే సట్టి వారాలలో మల్లన్న రావడం, ఒక సర్టన్ మూమెంట్లోనే, ఒక పూజ అప్పుడే, లేకపోతే ఆ పలానా ఆలయాలకు వెళ్ళినప్పుడే, అట్లాంటి సందర్భాలలో జరుగుతుంటాయి. ఇప్పుడు బోనాల టైంలో ఎల్లమ్మ తల్లే ఖచ్చితంగా ఆవహిస్తుంది కదా. సో ఆ టైంలో మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, అవి ఏమన్నా గుర్తుంటాయా మీకు? ఉండవు. దానికి ముందు అంటే మీకు దేవుడు వచ్చి పోయిన తర్వాత, లేదంటే దానికంటే ముందు ఏమన్నా అడిగేది ఉంటే? దానికన్నా ముందు కూడా సాధారణంగా ఎవరు అడగరు. అయిపోయిన తర్వాత మేము ఇలా అడిగాము, లేకపోతే అమ్మవారు ఇలా చెప్పింది, లేకపోతే స్వామి ఇట్లా చెప్పారు అని మీకు చెప్తే అప్పుడు మీకు తెలుసు. అప్పుడు ఆహా ఓకే ఇట్లా జరిగిందా, ఓకే ఇది చేసే పద్ధతి ఇది, ఇట్లా చేయండి అని మళ్ళీ మేము కూడా కొంతవరకు చెప్తుంటాం. ఓకే. అట్లనే మిమ్మల్ని గురువు అనాలో ఏమనాలో అర్థం అవుతలేదు శౌర్య గారు. అట్లనే ఇప్పుడు చాలామందికి బోనాలు తీసే ఆచారం ఉండదు, కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే అందరు తీసుకుంటున్నారు, మన ఇంట్లో నుంచి కూడా బోనం తీయాలా, తొలి బోనం తీయాలా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? అట్లా తీసుకోవాలనుకుంటే ఒక్కొక్కసారి ఒక సంవత్సరం తీస్తారు, ఒక్కొక్క సంవత్సరం మధ్యలో క్యాన్సిల్ చేస్తారు. అట్లా చేస్తే ఏమన్నా అవుతుందా? సో అలాంటి వాటికి అంటే కొంతమందికి ఏంటంటే వీలు అవ్వదు. ఇంట్లో ఏదైనా అనివార్య కారణాలు ఉంటాయి, లేకపోతే ఏదైనా ఆపద ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా వెళ్ళాల్సి ఉంటుంది, ఇంట్లో ఫంక్షన్సే ఉంటాయి. అట్లాంటి టైంలో ఏంటంటే తర్వాత వారం చేసుకోవాలి. ఆషాఢం నుంచి శ్రావణం వరకు బోనాలు కాబట్టి శ్రావణం వరకు ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటారు. ఈ పలానా సమయంలో మొదలు పెట్టాలి అనేది ఏమీ ఉండదు. ఆషాఢ మాసం ఆరంభంతో ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ ఈ ఫ్యామిలీ మొత్తం చేయలేదు, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో తీయొచ్చా? చేస్తారా? చెయ్యొచ్చు కూడా. వాళ్ళ ఏదైనా మనస్ఫూర్తిగా వాళ్ళ అమ్మని వేడుకున్నారనుకో, ఆ పని జరిగిందనుకో, వాళ్ళు మొక్కుకుంటారు కదా, అమ్మ నాకు మంచిగా అయితే బోనం తీస్తాం, ఆచారం లేకపోయినా తీస్తారు. కొంతమంది ఏమో ఆచారం లేకపోతే తీయొద్దు, అట్లా మంచిది కాదంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు శివశక్తులను కానివ్వండి, జోగినీలను కానివ్వండి పిలిచి వాళ్ళ చేతి ఎత్తిస్తారు. వాళ్ళ చేతి ఎత్తిస్తే మంచిది అంటారు. అట్లనే అక్కడ నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. తొలిగా వాళ్ళు ఎత్తుకోకుండా శివశక్తులని జోగినీలతో ఆరంభించి వాళ్ళకి తర్వాత సంవత్సరం నుంచి వాళ్ళు ఎత్తుకుంటారు. ఓకే. అట్లనే ఇప్పుడు ఎల్లమ్మ పటం దొక్కుతారు, ఎల్లమ్మ పటం పెద్దగా వేస్తారు. సో ఒగ్గోళ్ళు వస్తారు, అక్కడ ఆడిన తర్వాత అది మొత్తం ఒకటి దగ్గర తొక్కొద్దంటారు. నార్మల్ పీపుల్ అయితే, శివశక్తులు అయితే దాంట్లోనే ఆడతారు కాబట్టి నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అది తొక్కద్దు, అది తీసుకొని బొట్టు పెట్టుకోవాలంటారు, లేదంటే తొక్కదు. అసలు దాని గురించి ఒకసారి చెప్తారా? బొట్టు పెట్టుకోవాలని దానికన్నా ఏంటంటే అది పంట పొలాలలో వేసుకుంటారు. పంట పొలాలలో వేసుకుంటే పాడి మంచిగా వస్తుంది, పంట మనకి మంచిగా అందుతుంది, వస్తుంది అనేది అంటారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల కొంతమంది అది తీసుకొని కొంచెం చెడు కూడా చేస్తుంటారు.
అట్లా అనేసి అది ఎప్పుడు దగ్గరకు అనేప్పుడు ఎవరిని రానివ్వరు, ఆ ఇంటి వాళ్ళే దగ్గరకు అనుకుంటారు. అంటే చెడుగా అంటే ఎట్లా వాడతారు? అది తీసుకొని దేవుడిని కట్లలు వేయడం, లేకపోతే మహిమ లేకుండా చేయడం, లేకపోతే దేవుడిని వాళ్ళని వశపరచుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. అట్లాంటివి కూడా చేస్తారు. అలాంటివి కూడా చేస్తారు. అది తీసుకెళ్ళి గంగలో కలిపేయడం, నిమజ్జనం చేయడం, లేకపోతే పంట పొలాలలో వేయడం చేస్తుంటారు. అది అయితే కరెక్ట్ ప్రాసెస్. అది కరెక్ట్ ప్రాసెస్. ఓకే, అందుకనే అది ఎవ్వరు తొక్కకుండా తొక్కనివ్వరు, ముట్టనివ్వరు, వాళ్ళ ఇంటి వాళ్ళే అది దగ్గరికి అనేసి తీసేస్తారు. అట్లనే ఫస్ట్ చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయినాయి, ఇంట్లో ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట చేసుకోవాలనుకుంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా ఏ ఫోటో అయినా మనం తీసుకొని పెట్టుకొని మొక్కేసుకుంటాం అయిపోతుంది. కానీ అమ్మవారి ఎల్లమ్మ తల్లి విగ్రహం అనేది తీసుకొచ్చేటప్పుడు పండగ చేయాలా, కళ్యాణం చేసి ప్రతిష్ఠించుకోవాలి అంటారు. కానీ చాలామందికి అది వీలు కాదు. చాలామంది కొంచెము ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు కూడా చేసుకోవాలని ఉంటుంది, చేసుకోరు. కానీ వాళ్ళకి ఎట్లా సాధ్యం కావాలా, అసలు ఎట్లా చేసుకుంటే బాగుంటుంది చెప్పండి. అలాంటి వాళ్ళు ఫొటోస్ పెట్టుకుంటే మంచిది. ఓకే, విగ్రహం పెట్టుకుంటే విగ్రహారాధన చేసినప్పుడు దానికంటూ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు విగ్రహాన్ని తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, గద్దె వేసుకోవాలి. చిన్న విగ్రహం గద్దె చిన్నగా అంటే పెట్టుకోవచ్చు, మళ్ళీ అక్కడ అది పెట్టుకున్నప్పుడు కత్తి తీసుకురాకూడదు. అంటే కత్తిని మునిరాజు అని అంటారు కదా, ఎల్లమ్మ కత్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ కత్తిని తెచ్చుకోవద్దు, తెచ్చుకుంటే వివాహం. అట్లా గద్దె వేసుకోవాలి. కాబట్టి ఏంటంటే చిన్నగా తెచ్చుకుంటారు, లేకపోతే సాధారణంగా అందరూ ఫొటోసే పెట్టుకుంటారు. ఇంకా దేవుడు వచ్చేవాళ్ళు, లేకపోతే వెనకటి నుంచి దేవుళ్ళు ఉన్నాయంటారు కదా వాళ్ళు, లేకపోతే మొక్కిన వాళ్ళు అప్పుడు గద్దెని వేసుకొని విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆచారం అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి? విగ్రహాన్ని తెచ్చి ఏదైనా ఆలయం నుంచి ఇంటికి ఎదురుకొచ్చుకోవాలి, బియ్యంలో పెట్టుకొని. నార్మల్గా మనం ఇప్పుడు టెంపుల్స్లో విగ్రహాలు తెచ్చినా కానీ ధాన్య నివాసం అని, గంగా జల నివాసం అని చేస్తూ ఉంటారనమాట. ఫల నివాసం అని దేవుడిని అందులో 1 day 2 days అట్లా పెడుతుంటారు విగ్రహాలని. ఇక్కడ మనకు అంత వరకు ఉండదు కాబట్టి చిన్న విగ్రహం అది ఇంట్లో పెట్టుకోవడానికి కాబట్టి బియ్యంలో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి మైలలు తీస్తారు దేవుడికి. మైలలు తీసిన తర్వాత 1-10 రోజులకి ఇల్లంతా శుద్ధి చేసుకొని, కలర్స్ ఏమైనా పెయింటింగ్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లీనింగ్స్ చేసుకొని అందరికీ బంధుమిత్రులందరికీ చెప్పుకున్న తర్వాత గంగకి పుట్టకి వెళ్తారు ఒకరోజు. సాధారణంగా ఏంటంటే ఈ ఎల్లమ్మ లగ్గం మంగళవారం జరుగుతుంది. సోమవారం రోజు లందకెళ్ళి గంగకి గంగ పూజ, పుట్ట పూజ 2 చేసుకొని తర్వాత రోజు కళ్యాణం చేసి పట్టణాలలో అమ్మవారిని పెడతారనమాట. ఇది ఎల్లమ్మ కళ్యాణం, ఎల్లమ్మని పెట్టుకునే విధి విధానం. అయితే ఈ పట్టం అనేది కాకుండా విగ్రహం తెచ్చుకొని పూజ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి? అంటే అందరిని పిలిచి ఇప్పుడు యాటన్ కోస్తారు, అట్లా కోసుకొని వాళ్ళు అంత స్తోమత లేని వాళ్ళు ఏదో విగ్రహం ఉంది కానీ దానికి తగ్గట్టు పూజలు చేసుకోవాలా, ఏదైనా టెంపుల్కి వెళ్ళన్నా, అట్లాంటి వాళ్ళు ఎట్లా చేస్తారు? అలాంటి వాళ్ళు సాధారణంగా తెచ్చుకున్నట్టే బియ్యంలో పెట్టి ఇంట్లో తెచ్చుకోవాలి. ఒక దేవుడు రాగానే గడప ముందు హారతి ఇచ్చి టెంకాయ కొట్టి అమ్మవారిని లోపలికి స్వాగతించుకొని పెట్టుకొని అమ్మవారికి అభిషేకం అవన్నీ చేసి అలంకరణ చేసుకొని 2 బోనాలు ఎక్కించుకొని అమ్మవారికి పరమాన్నం పెట్టి, ఆటలు అయితే ఆటలు కొయ్యాలి, కోడ్లు కోసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కోడ్లు అయితే కోడ్లు చేసుకొని పిలుచుకునే చుట్టాలకి అందరికి భోజనం పెట్టి పంపిస్తుంటారు. అలా చేసుకోవాలి, కానీ ఉట్టిగా తెచ్చి పెట్టుకోకూడదు. అట్లన్నా చేయాలి, ఎందుకంటే పట్టం వేసి అది పెద్ద ప్రాసెస్ కాబట్టి అది లేకున్నా ఇదన్నా చేసుకోవచ్చు. ఏమంటారంటే ఒక బోనం అయినా చెయ్యాలి, యాట కొయ్యకపోయినా ఒక గుమ్మడికాయ కొట్టైనా కూష్మాండ బలి చేసినాయి శాంతించాలి, అమ్మవారు శాంతింపజేయాలి. ఓకే, ఇన్ని విషయాలు ఉన్నాయి. అట్లనే మంగళవారం ఖచ్చితంగా అమ్మవారికి మంగళవారమే ఎందుకు చేయాలా? అంటే ఇప్పుడు పోషమ్మకి ఆదివారం చేస్తారు, సోమవారం శివయ్యకి, అట్లా మంగళవారం ఎందుకు వచ్చింది? పేర్లో ఉంది మంగళం, కానీ అందరు అనుకుంటారు అయ్యో మంగళవారం ఈరోజు వెళ్ళకూడదు అని అంటారు. మంగళవారం కటింగ్ అనేది అవన్నీ మనం సృష్టించుకున్నాయి. సాధారణంగా అక్కడ ఏంటంటే అమ్మవారికి ఏ రోజు పూజించినా అమ్మవారే. శుక్రవారం చేసే వాళ్ళు ఉంటారు అమ్మవారికి, ఎల్లమ్మకి ఆదివారం చేసే వాళ్ళు ఉంటారు, గురువారం చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ మంగళవారం ఎక్కువ ఏంటంటే ఆనాటి నుంచి మంగళవారం అంటే పేరులో మంగళం ఉంది అంటే శుభప్రదం అన్న విధంగా మంగళవారమే పూజిస్తున్నారు. ఎందుకంటే ఈ కలియుగాన జన్మించింది రేణుకా ఎల్లమ్మ. ఈ కలియుగ ఆడపడుచు వస్తుంది అని అంటే మంచి రోజు రావాలి అని చెప్తాం. అరే పేర్లనే శుభప్రదం ఉంది కదా మంగళవారమే అని ఒక వృత్తాంతం అనేది అలా కొనసాగుతూనే ఉంది.
అంటే ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఏ శివశక్తులు అన్నీ మూఢనమ్మకాలే చెప్తారు, ఇవే మాట్లాడతారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే అర్థమైంది, ఎందుకంటే ఏది పాజిటివో ఏది నెగిటివో అన్నీ మీరు చెప్పగలుగుతారని అర్థమైంది. అట్లనే ఎల్లమ్మ తల్లి మంగళవారం మంచిగా నిండుగా పూజ చేసుకుని ఊదిచ్చి మొత్తం అలంకరణ చేసి, మల్లెపూలు అంటే అమ్మవారికి బాగా ఇష్టం, మల్లెపూలు పెట్టేసి చేసిన తర్వాత ఆ నైట్ అమ్మవారు వస్తుంది అని చెప్తారు కదా, వస్తుంది ఆ నైట్లో ఎవరు లేవద్దు, ఏదన్నా చెడు ఉంటే ఆమెతో పాటు తీసుకెళ్తుంది అని చెప్పేసి నమ్ముతుంటారు చాలామంది. అది నిజమేనా? ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్ళల్లో వదిలిపెడితే ఊర్లలో పోషమ్మ గుళ్ళు, మైసమ్మ గుళ్ళు ఊరవతలు ఉంటాయి, పొలాలలో ఉంటాయి, లేకపోతే ఊరి మధ్యలో ఉంటాయి, ఊరు స్టార్టింగ్లో ఆరంభంలో ఉంటాయి. అలాంటి వాటి దగ్గర బోనాలన్నీ మనం ఎక్కించిన తర్వాత రతిగా పోస్తారు. రతిగా పోసేసి అమ్మవారికి గుమ్మడికాయలు కొట్టేసి హారతి ఇచ్చేసి టెంపుల్ డోర్లు ఓపెన్ పెట్టేసి వస్తారు. వచ్చేసి మళ్ళీ నైట్ ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే ఏంటంటే అక్కడ ఒక చిన్న కథనం ఏంటంటే అమ్మవారు తన అక్క చెల్లెళ్ళని తన అన్నదమ్ములను పిలుచుకొని భోజనం చేస్తారు, ఆ నైవేద్యం తింటారు, స్వీకరిస్తారు, ఆస్వాదిస్తారు అనే ఒక నమ్మకం మనకి. ఆ నమ్మకం వల్ల లేవకూడదు అని అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా కొన్ని ఆలయాలలో, ఎల్లమ్మ ఆలయాలలో సిద్ధోహాలని జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఎల్లమ్మ పండుగలు చేస్తుంటారు, లేకపోతే 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి సిద్ధోహం అని చేస్తుంటారు. ఆ సమయాలలో ఏంటంటే బోనాలు తీసుకెళ్ళిన బోనాలు ఆలయంలోనే పెడతారు రాత్రి మొత్తం. టెంపుల్కి బోనాలన్నీ వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది. ఆ 10ంటికి అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనాలన్నీ అక్కడే పెడతారు, పెట్టి తర్వాత రోజు వచ్చి తీసుకెళ్తారు. ఓకే. అట్లనే 7 అక్క చెల్లెలు కదా, మాంకాలమ్మ టెంపుల్ అని, ఇక్కడ అన్ని బోనాలు ఇంకా స్టార్ట్ అయినాయి అంటే ప్రతి ఒక్క గుళ్ళ మొత్తము సందడి ఉంటుంది, హడావిడి ఉంటుంది. అంటే అందరు అక్క చెల్లెలు ఒకటే దగ్గర ఉంటారు. చాలామంది అంటారు కదా అక్క చెల్లెలు అందరూ ఒకటే దగ్గర ఉంటారు, వాళ్ళది వాళ్ళు అలంకరించుకొని ఇప్పుడు మనకు బోనాలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళది వాళ్ళు కూడా అనుకుంటారని కూడా చాలామంది అంటుంటారు. అది నిజమేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే అక్క చెల్లెళ్ళు ఇద్దరున్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఫోన్స్ అయిపోయాయి. ఒకప్పుడు కలుసుకుంటే ముచ్చట్లు ఆడేవాళ్ళు. ఇప్పుడు ఫోన్స్ చేసుకొని నువ్వు వస్తున్నావా, నేను ఈ చీర కట్టుకుంటున్నా, నేను ఆ చీర కట్టుకుంటున్నా అని మనం ఎలా అనుకుంటామో అమ్మవార్లు కూడా అనుకుంటారు. అక్క చెల్లెళ్ళు అందరూ ఒక దగ్గర కలిసి ఉంటారు కదా. ఇప్పుడు ఆలయాలు అనేది వేరు వేరు, కానీ ఉండడం ఆదిశక్తి ఒక్కటే. మనం బోనాలు తీసేటప్పుడు కూడా భేదం అనేది చూపించకుండా అందరికీ తీసుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. ఈ బోనాల పండుగ అంటేనే అది ఎన్నో కులస్తుల సమూహం ఉంటుంది. ఈ బోనాల పండుగలో అన్ని కులస్తులది ఉంటుంది, అన్ని వర్గాలు ఇది అని లేకుండా, అటువంటి తారతమ్యం లేకుండా బోనాలు చేస్తుంటారు. ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? తొలకరి జల్లు మొదలవుతుంది, రోగకాలం. ఇంకోటి ఏంటంటే మనకి ఏరువాక మొదలు పెడతారు కదా సాధారణంగా రైతన్నలు. మొదలు పెట్టిన తర్వాతే బోనాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక చిలిపి ఉదాహరణ ఏంటంటే నార్మల్గా అన్ని సమ్మర్ హాలిడేస్లో అందరికీ హాలిడేస్, మళ్ళీ అందరూ విద్య అనేది మొదలవుతుంది. అరే అమ్మవారికి మనం నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు అమ్మకి అమ్మ పొయ్యొస్తా అని చెప్పేసి వెళ్తాం మన తెలంగాణలో. అట్లానే గ్రామ దేవతలకి కూడా చెప్పి వెళ్ళడము, లేకపోతే ఆ అమ్మవారికి పూజించుకొని పని మొదలు పెట్టడం అనేది దీంట్లో ఒక ఉద్దేశం. అందుకే ఈ ఆషాఢ మాసంలోనే చేస్తుంటారు. ఓకే, ఇంత అర్థం అంటే చాలామందికి ఈ అర్థం కూడా తెలియదు. ఆషాఢ మాసం అంటే బోనాలు అంతే. అది ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. బోనం అంటే నెత్తి మీద పెట్టుకొని పోతారు అంతే, దాని వెనకాల ఇంత ప్రాసెస్ ఉందని ఎవరికి తెలీదు. అయితే శివశక్తులు బేడీలు వేసుకుంటారు కదా, ఎందుకు వేసుకుంటారు? అంటే బేడీలు ఏంటంటే కళ్యాణం చేసే ఇప్పుడు పటంలో తొలిగా అడుగుపెట్టినా, లేకపోతే ఎవరైనా ఇండ్లలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు బేడీలు వేస్తుంటారు. మాకు ఏంటంటే అది దేవుడు వస్తుండు అనేది మాలాంటి వాళ్ళకి ఒక ఐడెంటిటీ. ఇప్పుడు ఎలా అయితే తాలిబొట్టు ఉన్న వాళ్ళకి పెళ్ళయింది అన్నట్టుగా ఎట్లా ఉంటుందో, బేడీలు ఏంటంటే మా వరకు కొంతవరకు శక్తి, కొంతవరకు కట్టుబంధం ఇక్కడ వరకే ఉండాలి అన్నట్టుగా కానీ, లేకపోతే మా శక్తిని ఇంకొంచెం పెంపొందించడానికి కానీ, అన్ని ఉదాహరణలు ఎన్ని పోయినా కానీ ఉద్దేశం మాత్రం ముఖ్యంగా ఏంటంటే మాకు ఒక ఐడెంటిటీ. మళ్ళీ ఆ బేడీలు కానివ్వండి, గవ్వలు ఇరగోలలు కానివ్వండి మాకు పటంలో ఇస్తుంటారు అట్లా. ఓకే, అంటే ఇప్పుడు తెలియాలి కదా, ఇప్పుడు మీకు శివశక్తులు అంటే చాలామంది కొందరు నకిలీ వాళ్ళు కూడా ఉంటారు. అవును,
మెయిన్ వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అలా అసలు ఏం ఉండదు వాళ్ళ దగ్గర, దేవుడు రాదు ఏం రాదు, మాకు దేవుడు వస్తుంది అని చెప్పేసి ఇటు ఊగుతాడు అయిపోయి. నిజంగా దేవుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది దగ్గర మనీ తీసుకోవడము. నాకు తెలిసినంత వరకు శివశక్తులు ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు మాత్రం ఎవరు మనీ తీసుకోరని తెలుసు, మనకు తోచినంత మన ఇష్టం ఉన్నంత వేసేసి వెళ్తారు. కానీ వీళ్ళు డిమాండ్ చేస్తారు. నకిలీ వాళ్ళు ఇక్కడ మాత్రం పట్టుకోవచ్చు, గుర్తుంచుకోండి. నకిలీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇంత ఇవ్వండి నేను చెప్పేస్తా అంటే ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో వీళ్ళు ఫస్టే చెప్పేస్తా అంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కాకుండా ఖచ్చితంగా బేడీలు వేసుకున్న వాళ్ళు మాత్రం రియల్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళది ఐడెంటిటీ అనేది మాకు అందులోనే ఉంటుంది. ఓకే. అట్లనే ఇప్పుడు మీరు ఉపదేశం తీసుకుంటారు కదా, ఏమేం పాటిస్తారు అప్పుడు? ఉపదేశం తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల తినకూడదు, అక్కడ అట్లాంటివి మాకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఇప్పుడు మనకైతే అన్నీ తెలియవు కదా, అప్పుడు గురువుల నుంచి సీనియర్స్ నుంచి లేకపోతే పల్లెటూర్లలో పెద్ద మనుషులను ఉంటారు, పెద్దవాళ్ళు, పెద్దమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పూజించాలి, ఎప్పుడు ఆషాఢం వస్తుంది, వచ్చే ముందు మనం పాటించవలసిన నియమాలేంటి, వచ్చిన తర్వాత పాటించవలసిన నియమాలేంటి అని ఇలాంటివన్నీ గురుపదేశం నుంచే వస్తాయి. మీరు చెప్పులు కూడా వేసుకోరు కదా? వేసుకుంటాం, అంటే ఇప్పుడు బోనాల సమయంలో ఉండవు. ఈ ఆషాఢ మాసం మొత్తము ఒక్క పొద్దులు ఉంటారా? ఒక్క పొద్దులు ఉంటాము, నేలపై భుజిస్తాము, నేల మీద పడుకుంటాము. నేలపై భుజిస్తారా? వేరే ఎవరి ఇంట్లో కూడా తినరు? మళ్ళీ ఎవరు వండింది అని కాదు, ఇంకా బోనాలు చేసిన వాళ్ళ ఇంట్లో మాకు అర్థమవుతుంది కదా ఎంత శుచి శుభ్రత అక్కడ ఉందో, అక్కడ చూసుకొని చేస్తుంటాం. మళ్ళీ ఎంగిల్ది కూడా అంటే ఆల్రెడీ తిన్న వాళ్ళది మళ్ళీ తీసుకొని తినలేదు, ఫ్రెష్గా ఒక పొద్దులాగా. మాక్సిమం మేము వస్తున్నాము అంటే వాళ్ళు మాకన్నా ముందే వాళ్ళు మాకు పక్కకు పెట్టిన తర్వాతే వాళ్ళు తింటారు. సో ఇన్ని విషయాలు ఉన్నాయి అసలు, అంటే చాలా విషయాలు చాలా మందికి అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఏవి అందరికీ తెలియదు. అట్లనే ఇప్పుడు బోనాలు మీరు ఎత్తుకుంటారు కదా, ఎన్నిసార్లు తీశారు బోనాలు? లెక్కించుకోలేదు, అన్ని తీసారు అనమాట. మీరు వెళ్తారా అంటే పిలుస్తారా? ఇక్కడ కాకుండా ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, వేరే ఊర్లలో కూడా కళ్యాణం నాగవల్లి చేస్తారు, అప్పుడు కూడా వెళ్తాను, చేస్తాను. బోనాలు, గంగతెప్ప బోనాలు, కళ్యాణం బోనాలు అన్నీ చేస్తుంటాం. అయితే శివశక్తులు ఇప్పుడు దేవుడు వస్తుంది కదా, పైన దేవుడు వచ్చిన తర్వాత ధూప అని ఈత కళ్ళు తాపిస్తారు. అంటే దేవుడు అడగకపోయినా కానీ ధూప అనంగానే వాటర్ కాకుండా ఈత కళ్ళు తీసుకొని నీర తీసుకొని వచ్చి ఇస్తారు. ఎందుకట్లా? ఇప్పుడు ఏంటంటే అమ్మవార్లు ఉన్నప్పుడు సురాపానకం అని వాళ్ళు దాన్ని, అదేంటి ఇప్పటికీ కూడా మనం అమ్మవారికి శాఖ పోసి చొంబెడు కళ్ళు అమ్మవారికి శాఖ పోసి అడుగు పెడతాం. దేవుడు వచ్చిన తర్వాత శాంతి అయిపోగానే ధూప అవుతుంది, అంటే దాహం వేస్తుంది. ఇప్పుడు సాధారణంగా వేరే ఆలయాలలో ఉన్నాం అనుకోండి, టెంకాయలు కొడతాం, కొబ్బరి నీళ్ళు తాగుతాం. ఇక్కడ ఏముంటుంది, కళ్ళే కదా, కళ్ళు వస్తుంటారు, కళ్ళు తాగుతుంటారు. అదే ఆనవాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాగే వాళ్ళు కళ్ళు తాగుతారు, తాగని వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతారు. ఓకే, అంతే. అమ్మవారికి కూడా ఈత కళ్ళు అంటే ఇష్టం, ప్రీతి. ఏంటంటే అమ్మవారు ఒంట్లోకి వస్తుంది కదా, ఒంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా శరీరం అనేది మా ఆధీనం తప్పిపోతుంది. అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు మళ్ళీ తిరిగి వెళ్ళేప్పుడు ఎక్కడవక్కడ ఒళ్ళు నొప్పులు ఉన్నాయని అంటూ ఉంటారు. అది ఎందుకంటే వెళ్ళిపోతుంది కాబట్టి బరువు అనేది దిగిపోతుంది. అందుకే శాంతించేప్పుడు, పూనకం శాంతించేప్పుడు పడిపోతుంటారు, పడిపోవడం, కీకలు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అప్పుడు ధూప అయిపోతుంది, దాహం అవుతుంది, ఎక్కువ కీకలు పెడతారు కదా, ఆ దాహం అనేది ఉంటుంది. అందుకే ఆ కళ్ళు తాగుతుంటారు. బొట్టు కూడా పెడతారు కదా, బండారి పెడితే శాంతిస్తారు. నిమ్మ పండ్లు పెడుతుంటారు, నిమ్మకాయలు పెడుతుంటారు. అట్లనే అమ్మవారికి పెట్టిన బోనం తర్వాత నైట్ అంతా బలి అని చెప్పేసి ఊర్లలో అయితే ఊరు పొంట, హైదరాబాద్ అయితే వీధుల పొంట జల్లుతారు. అది ఎందుకు చేస్తారు అట్లా? ఎందుకంటే దుష్ట శక్తులు ఉంటాయి. దుష్ట శక్తులు ఇప్పుడు క్రిమికీటకాలు ఉంటాయని బోనాలు చేసి అన్నీ ఒక దగ్గర రాశిగా పోసి రతిగా పోసి అమ్మవారి దగ్గర పెడితే ఊర్లో ఉన్న క్రిమికీటకాలన్నీ అక్కడికి వస్తాయి అనేది ఒక చిన్న విశ్వాసం. అవి తింటాయనా? క్రిమికీటకాలు ఎక్కువ వేటికి వస్తాయి? తీపి పదార్థాలకి, పులుపు పదార్థాలకి వస్తాయి. మనం బోనంలో చూసుకుంటే అన్నము చింతపులుపే కదా, అక్కడికి అనేది ఊర్లో నుంచి మనల్ని కాపాడడానికి అమ్మవారికి నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న క్రిమికీటకాలు ఊర్లో ఉన్నాయన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అలానే దుష్ట శక్తులన్నీ అమ్మవారి చుట్టూ ఎన్నో ఉంటాయి, ఊరి పొలిమేర్ల చుట్టూ ఎన్నో ఉంటాయి. అందుకే ఏంటంటే మన బోనంని తీసుకెళ్ళిన అన్నం కానివ్వండి, కొన్ని ఏరియాస్లో ఏం చేస్తారంటే అన్నం వండి ముందు రోజు, బోనాలకి ముందు రోజు కానివ్వండి,
రంగం చెప్పిన రోజు కానివ్వండి, బోనాల రోజు కానివ్వండి, ఆ అమ్మవారికి రతిగా పోస్తారు అన్నం. రతిగా పోసి ఆ అన్నాన్ని మళ్ళీ తీసుకొని అందులో బలిచ్చే కార్యక్రమాలు ఉంటే రక్తం వేస్తారు అందులో, లేకపోతే గుమ్మడికాయ కుష్మాండ బలి చేస్తారు కదా, అవి ముక్కలుగా వేసి అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అన్నీ కలిపి ఊరి పొలిమేరలలో చల్లుతూ ఉంటారు. అది చల్లేటప్పుడు ఏదో వర్డ్ అంటారు, ఫల్గోరియాను, అలా హరం హరం అని అంటుంటారు, శివ శివ అంటారు, శంకర అంటారు, ఓం నమ శివాయ అనుకుంటూ చల్లుతారు. అది ప్రాంతం బట్టి ఉంటుంది, ప్రాంతం బట్టి. అయితే ఊర్లలో మైసమ్మని చేస్తారు కదా, అవును, మైసమ్మ పొలంకి వేసేటప్పుడు మాత్రం యాటని కోస్తాము, లేదంటే కోడిని కోసి అన్నంలా వేస్తారు. అవును, ఆ బ్లడ్ వేసిన తర్వాత పల్గోరియా అంటే ఏదన్నా వెళ్ళిపోవాలి అక్కడ వరకు వచ్చి ఆగిపోతుందంట, ఊర్లోకి ప్రవేశం జరగదు. ఊరి పొలిమేరలలోనే ఎందుకు జల్లుతారు అని అంటే ఊర్లోకి ప్రవేశం లేకుండా ఒక అడ్డుగీత, ఆ గీత దాటద్దు, లక్ష్మణ గీత లాగా ఆ గీత. లక్ష్మణ గీత అయినా సీతమ్మ దాటింది కానీ ఇక్కడ దాటద్దు. చాలా బాగుంది అసలు. అది గురుగులు తీసి ఇంట్లో పెట్టుకుంటారు కదా, దాని గురించి ఏమన్నా తెలుసు? గురుగులు అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో దేవుడిని నిలుపుకుంటారు కదా, నిలుపుకునేప్పుడు ఇప్పుడంటే విగ్రహాలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. పాతకాలంలో ఏంటంటే పూర్వంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పుట్టబంగారం తెచ్చి గద్దేసుకొని కుండలు ఉండేవి కదా, అప్పట్లో నుంచి కుండలు ఉన్నాయి, అవి దొంతులు చేసేవాళ్ళు. ఎల్లమ్మ ఏంటంటే 7 అంతరాల బోనం, సత్యాన బోనం తీసుకెళ్ళిందట. ఆ ఉద్దేశంగా 5 అంతరాలు కానీ 7 అంతరాలు కానీ దొంతుల్లాగా ఇప్పుడు దీపావళికి మనం పెట్టుకుంటుంటాం. సాధారణంగా ఆడపిల్ల ఉన్నవాళ్ళు దొంతులు పెట్టుకుంటారు. ఆ కల్చర్ ఏంటంటే అది లక్ష్మీ స్వరూపం, గౌరీ స్వరూపం. ఇక్కడ ఈ పాములు ఎందుకు ఉంటాయి అంటే ఎల్లమ్మ రూపం, ఎల్లమ్మకి పాములు ఉంటాయి కాబట్టి ఎల్లమ్మ రూపకంగా ఎల్లమ్మ అందులో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ దొంతులను పెట్టుకొని లోపల బియ్యం, లక్ష్మీ గవ్వలు కానివ్వండి, ఎల్లమ్మ గవ్వలు కానివ్వండి, డబ్బులు, పోక, ఖర్జూర, కుడుక, ఒక బ్లౌజ్ పీసు అందులో పెట్టి దొంతులు పెట్టుకునే వాళ్ళు అనమాట. కొన్ని ఏరియాస్లో దొంతులకే పెళ్లి చేస్తారు, విగ్రహాలు ఉండవు, దొంతులకే పెళ్లి చేస్తారు. ఇంకొన్ని ఇళ్ళల్లో ఏంటంటే ఎల్లమ్మ గురి అని సపరేట్గా ఒకటి పెడతారు, బాండు అని, లక్ష్మీ పట్టువా అని అంటూ ఉంటారు, ఎల్లమ్మ గురి అని అంటుంటారు. అందులో కూడా సేమ్ బియ్యం పోసి దాన్ని సింగారించుకొని, పసుపు కుంకుమలతో సింగారించుకొని, సున్నం బొట్లు పెట్టి లోపల బియ్యం వేసి అవి మారుస్తూ ఉంటారు. మళ్ళీ అవి పాడైపోయినా అవి మంచిగా ఉంటే అవి మళ్ళీ భుజిస్తూ ఉంటారు. అమావాస్య పౌర్ణమిలకు కానీ, గ్రహణం పట్టినప్పుడు కానీ, సంవత్సరానికి ఒకసారి పండగలకు కానీ మారుస్తూ ఉంటారు. అవి దొంతుల యొక్క విశిష్టత. ఓకే, బాగుంది. అట్లనే ఇప్పుడు పుట్టలో పుట్టిందా ఎల్లమ్మ, పుట్టలో పుట్టిందంటే అందుకనే నాగపాముని పూజిస్తారు. నాగపాము కళలో కనిపించిన అమ్మవారి ఎల్లమ్మ తల్లి రూపంగా నమ్ముతాం. కళలో పాములు రాగానే ఇంకా తెల్లారి ఎల్లమ్మ గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి అమ్మ ఏమైనా తప్పులా అనేసి వేడుకుంటూ ఉంటారు. నిజంగా అంటే కళలో ఇప్పుడు చాలామందికి అపోహ, నాకు కూడా ఉంది, కళలో పాములు వెంబడిస్తాయి, మొత్తం పాములే ఉంటాయి అంటారు, కానీ కాటేయవు, కాటేస్తున్నట్టు ఉంటాయి కానీ కాటేయవు. అట్లాంటి కళలు వస్తాయి, అవి అసలు ఏం కళలు? అలాంటి కళలకి ఏంటంటే అది ఏదైనా ఆపద ఉంటే అలా జరుగుతుంటుంది. అమ్మవారు ఏ విధంగా అయినా చూపిస్తుంది, చీమ చిటుక్కుమనేట్టుగా అయినా చూపిస్తుంది అంట. అలా కొంతమందికి అవుతూ ఉంటాయి. బుస కొట్టకూడదు, బుస కొడితే హాని అనేది ఒక నమ్మకం. బుస కొట్టద్దు. కాటేసినా కానీ కళలో కాటేసినా కానీ ఏం కాదు, వాళ్ళకేం అవ్వదు. బుస మాత్రం పడిగ ఎత్తొద్దు, మనిషి మీదకి పాము పడిగెత్తొద్దు. ఖచ్చితంగా అమ్మవారి రూపం మాత్రం మనకు హింట్ ఇస్తుంది అన్నమాట, ఇట్లా నాగపాము రూపంలో. అట్లనే ఎల్లమ్మ తల్లి 7 బోనాలు ఎత్తుకున్నది. ఆమె చేత్తోనే బియ్యం వడ్లు దంచి, అది ఒక్కసారి చెప్తారా? ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఎల్లమ్మ తల్లి గురించి ఆ చరిత్ర తెలవాలని చాలామందికి ఉంటుంది. ఇప్పటి జనరేషన్లో చాలామందికి తెలియదు కూడా. ఒక్కసారి దాని గురించి మాకు చిన్న షార్ట్ కట్లో అయినా చెప్పండి. సత్యాన్న బోనం చేస్తే మునిరాజు ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుంది అన్న దాంతో ఎల్లమ్మ ఏం చేస్తుందంటే ఎంగిల్వడని నీళ్ళతోని బియ్యాన్ని తన ఒడ్లని తానే ఇలా చేసుకొని తన పచ్చి మట్టితో అప్పుడే కుండను చేసుకొని ఆ కుండలో బియ్యాన్ని వాటర్ వేసి ఎదపై పెట్టుకొని తన లోపలి ఆవేదనని అగ్నిగా చేసుకొని అన్నం వండుతుంది. మన జానపద వృత్తాంతం ప్రకారంగా ఆ బోనాన్ని సత్యాన్న బోనం అంటారు. ఎంతో సత్యంగా తన చేతులతో తాను వండుకుంది కాబట్టి ఆ సత్యాన్న బోనాన్ని తీసుకొని వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఎంగలి పడని నీళ్ళు అంటే ఏ నీళ్లు తీసుకుంటారు? కప్ప తాగని నీళ్లు అని అంటారు. కప్ప తాగని నీళ్లు,
కాకి ముట్టని పండు అని ఉంటూ ఉంటాయి, ఇట్లా అంటూ ఉంటారు కదా, ఇట్లా మాటలు రైమింగ్స్గా అంటుంటారు కదా, అలాంటివి. అంటే పవిత్రమైన గంగా జలాలు, అంటే కొబ్బరికాయ నీళ్లు తీసుకుంటారు. కొబ్బరికాయ నీళ్లు ఇప్పుడు పవిత్రత. అప్పట్లో కూడా అన్ని పవిత్రంగా ఉండేవి, ఇప్పుడంటే అన్ని అందులోనే వెళ్ళిపోతున్నాయి కాబట్టి అప్పుడు చాలా శుద్ధిగా ఉండేవి. అలాంటి మంచి పరిశుభ్రమైన నీళ్ళని తీసుకొని అందులో చెరువులోని మట్టి కానీ, నదిలోని కానీ, సముద్రం ఉంటే సముద్రం అందులోని మట్టి తీసుకొని అప్పుడే కుండగా తనే చేసి దాన్ని ఎదపై వండుకొని తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళిన తర్వాత మునిరాజు బతుకుతాడు అన్నమాట. అది తీసుకెళ్ళేప్పుడు ఎంగిల్ పడుతుంది, కార్తీక రాజు ఎంగిల్ చేస్తాడనమాట, నాకు భిక్షం వెయ్యి అని చెప్పేసి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజులు ఆమె అలానే కష్టపడి కొడుకు బాధలకి దాక్కొని అసలు కొడుకు పరశురాముడు ఎందుకు అంత అమ్మ మీద అంత కోపం చూపిస్తాడు? ఇప్పుడు సమాజంలో ఏమైపోతుందంటే తండ్రి లేకపోతే చనిపోతే అది వేరు, తండ్రి ఉండి కూడా నువ్వెందుకు చెప్పట్లేదు, ఏమైనా తప్పు చేసి మమ్మల్ని కన్నావా, లేకపోతే వదిలేసి వెళ్ళాడా, వదిలేసి వెళ్తే ఎవరు వారు నిన్నెందుకు వదిలేశాడు అన్న ఆగ్రహం. తన తోటి వాళ్ళతో ఉన్నప్పుడు హేళనలు బాగా జరుగుతుంటాయి కదా, అరే మీ నాన్న ఎవరు అని. అలాంటి హేళనలు పరశురాముడికి చాలా జరిగాయి. అవి జరిగాయి కాబట్టి అలా చేశాడు, నిజం తెలుసుకోవడానికి. అది లోక కళ్యాణం అయింది. లోక కళ్యాణం కొరక ఏది భగవంతుళ్ళు ఏది చేసినా అది లోక కళ్యాణం కోసమే చేస్తారు. అప్పటి నుంచి బోనాల ఆనవాయితీ షురు అయింది. ఓకే, అట్లనే ఇప్పుడు బోనాలు తీస్తారు, మొక్కుకుంటారు, అయిపోతుంది. ఇంకా మధ్యలో కూడా చాలామంది బోనాలు తీస్తుంటారు, బల్కంపేట ఎల్లమ్మ దగ్గర తీస్తూ ఉంటారు కదా, అట్లా తీయొచ్చా మధ్యలో? మొక్కుబడి, అమ్మ మాకు పని అయితే పని చేయి, నీకు బోనం చేస్తా, నీకు పోతరాజు వేషం కట్టిస్తా నీ దగ్గర, నీకు తొట్టెలు కడతా, మా ఇంట్లో తొట్టెలు ఊతే నీ గుడికి తొట్టెలు కడతా అని అట్లా మొక్కుతుంటారు ప్రజలు. ఆ మొక్కులు నెరవేర్చుకోవడానికి ఒక మంచి రోజు చూసుకొని, మంగళవారాలు మంచిగా ఉన్నప్పుడు చూసుకొని బోనాలు చేస్తూ ఉంటారు. అట్లనే ఒగ్గు వాళ్ళు ఖచ్చితంగా మనం ఎల్లమ్మ తల్లి పండగ చేసినా కానీ, ఏ టెంపుల్ దగ్గర కానీ ఒగ్గు కథలు, ఒగ్గోళ్ళు చాలామంది వాళ్ళే డప్పులు, వాళ్ళే తబలా అవన్నీ కొట్టాలా. అది ఆనవాయితీ ఎప్పటి నుంచో. వేరే వాళ్ళని అసలు వచ్చినా కానీ పిలవము, వాళ్ళతోనే చేపిస్తారు. ఎందుకు చేపిస్తారు? ఒగ్గు పూజారులు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు, ఇప్పుడు సాధారణంగా అన్ని ఆలయాలలో పంతులు పూజారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మవారిని ఆరాధిస్తారు, అమ్మవారిని మేలుకొల్పుతారు, వాళ్ళని ఆహ్వానిస్తారు, ప్రతిష్టాపన చేస్తుంటారు, వాళ్ళకి నిత్యం అర్చిస్తూ ఉంటారు. ఇక్కడ ఒగ్గు పూజారులు చేసేది కూడా అదే. కాకపోతే ఇది జానపద గేయాల ప్రకారంగా వాళ్ళు మేల్కొల్పుతుంటారు, కాపాడుతూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు, అవన్నీ చేస్తారు. బైండ్ల పంబాల ఏర్పులోళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒగ్గోళ్ళే ఎందుకు చేయాలి? ఒగ్గోళ్ళే అనేది ఒగ్గోళ్ళు ఇప్పుడు మొదలయ్యారు. ఒకప్పుడు పూర్వంలో చూసుకుంటే గ్రామ దేవతల పండగలన్నీ బైండ్ల పంబాల ఏర్పుల వంశీకులు కానీ ఆ కులస్తులే చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళల్లో కొంచెం తగ్గిపోయారు కాబట్టి ఒగ్గు పూజారులు ఎక్కువైపోయారు. ఒగ్గు పూజారులు మల్లన్నకి బీరప్పకి చేసుకునే వాళ్ళు ఎక్కువగా. ఇంక ఇప్పుడు అన్నిటి దగ్గర డోలు, ఎందుకంటే ఎక్కడైనా అమ్మవారి ధ్యానమే వాళ్ళు చేసేది కదా అన్న ఉద్దేశంతో ఒగ్గు పూజారులను పెట్టి చేస్తారు. అంటే ఏదన్నా ఒక వరం ఉంది ఒగ్గు వాళ్ళకి, ఖచ్చితంగా వరం ఉంటుంది. అంటే ఒగ్గోడు వచ్చి పటం కొట్టి ఒగ్గోడు వచ్చి దండకం వేస్తే నేను వస్తా అని వరం ఇస్తుంది ఎల్లమ్మ, అందుకని వాళ్ళతో చేయిస్తుంటారు. ఓకే, ఇప్పటికీ అంటే చాలామందికి తెలీదు ఒగ్గు వాళ్ళు అసలు ఎవరెవరో వస్తుంటారు, మళ్ళీ అసలు ఒగ్గోళ్ళ అని కూడా ఈ జనరేషన్కి తెలియదు. సో ఇన్ని విషయాలు మాకు చెప్పిండ్రు, చాలా సంతోషం. ఇంకొకటి లాస్ట్, దేవుడు వచ్చేవాళ్ళు హారతి కర్పూరం చేతి పైన ఇక్కడ ఇంత సురుకంటేనే అబ్బు అంటాము, మీరేమో నాలుక మీద పెట్టుకొని అంతసేపు ఉంటారు. అసలు ఎట్లా? అసలు అది అమ్మవారే కదా, అమ్మవారు వచ్చినప్పుడే అమ్మవారు అగ్నిని, అంటే నాలుక పైన నేను చెప్పే వాకు సత్యం ఉంది, అగ్ని కన్నా పవిత్రమైంది ఏది లేదు, అందుకే సీతమ్మ కూడా అగ్ని ప్రవేశమే చేసింది. అటువంటి అగ్నినే నేను చేతిలో పెట్టుకొని చెప్తున్నా, లేకపోతే అటువంటి అగ్నిని నాలుక మీద పెట్టుకున్నా అన్నట్టుగా పూనకం వచ్చిన వాళ్ళు కొన్ని ఏరియాస్లో చేస్తుంటారు. అందరూ చేస్తారని కాదు, కొంత వాళ్ళు చేస్తుంటారు. కొందరు అడుగుతారు కూడా, చెప్పింది నిజమేనా, నువ్వు ఇట్లా చేయి మేము నమ్ముతామని. కొంతమంది అయితే ఇబ్బంది కూడా పెడుతుంటారు. ఇబ్బంది అంటే ఇప్పుడు తగ్గిపోయాయి కానీ పాతకాలం రోజులలో, అంటే నేను మా నాన్నమ్మల కాలం నుంచి అమ్మమ్మల కాలం నుంచి విన్నది ఏంటంటే, అప్పుడు పూనకాలు నిజమా అనేసి, ఇప్పుడు అన్నాను కదా అగ్నిగుండాలు వేస్తారని, అట్లా అగ్గి చేతిలో వేసేవాళ్ళంట, అగ్నిగుండాలు వేసేవాళ్ళంట నడవమని. పూనకాలు వచ్చి నడుస్తాం, అప్పుడు అమ్మవారి సాక్షాత్కారం అంటే ప్రవేశం అయ్యి నడుస్తాం అన్నమాట.
ఇప్పుడు చేతబడి ఇది లాస్ట్, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, లాస్ట్ అని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. అయితే చేతబడి చేసే వాళ్ళు చాలామంది అంటే ఉన్నారంటారు, లేరంటారు, అది ఇంకా మన ఎవరికి తోచినంత వాళ్ళకి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇలా చేతబడి చేస్తారు, మనుషుల రూపంలో ఉంటారు. ఎందుకంటే రాక్షసుల కంటే డేంజర్ చేతబడులు అంటారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారంటారు, కానీ వాళ్ళకంటే బతుకున్న వాళ్ళే ఘోరంగా ఎన్నో ఘోరాతి ఘోరమైన పనులు చేస్తారని చెప్పేస్తారు. వాళ్ళు శివశక్తుల దగ్గరికి రానికి కూడా భయపడతారంట, సంకోచిస్తారు. అట్లనే మీ ముందుకు వస్తే వాళ్ళ ఎవరో కూడా మీరు గ్రహిస్తారా? పూనకం వచ్చినప్పుడు అమ్మవారు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు రారంటేనే వాళ్ళు అక్కడ జంకుతుంటారు, ఎప్పుడు మంచిని చూసి భయపడతారు. అట్లనే అమ్మవారు లేకపోయినా కానీ మీకు ఏదన్నా కొంచెము లోపల బరువు అన్నట్టు ఉన్న గాలి అనేది అర్థమవుతుంది, కళ్ళల్లో చూసి చెప్పేస్తారంట కదా. అట్లనే ఇప్పుడు చేతబడి చేసే వాళ్ళు నిజంగా మనుషుల రూపంలో ఉంటారు. అంటే ఎందుకు నేర్చుకుంటారు వాళ్ళు? అసలు వాళ్ళ ఉద్దేశాలు ఎటువంటివో, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో, వాళ్ళ వృత్తి ఏంటో దాని పరంగా చేస్తుంటారు. ఓకే, ఎందుకంటే చాలామంది కుట్రల వల్ల వీళ్ళు నాశనం అయిపోవాలా. కుతంత్రం అనేది మనిషికి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఎక్కువ అయిపోతే అలాంటి వాటికి కూడా పాల్పడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఒక్కరే అలా చేస్తుంటారు, వేరే ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేస్తుంటారు. అలా చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియకుండా చేస్తారు కదా. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు, ఎందుకంటే పైన పూజలు చేస్తారు, దేవుడు భక్తున్నట్టు పైన పూజలు చేస్తారు, లోపల చేసే కథలు వేరుంటాయి. అట్లనే ఏదన్నా రివర్స్ అయిందంటే వాళ్ళ ప్రాణం వాళ్ళకి హాని అని. ఓకే, వాళ్ళకి తిప్పి కొడుతుంది. అట్లనే ఒక సినిమా వచ్చింది సైతాను, అంటే అడగొద్దు కానీ నేను అడుగుతున్నాను. దాంట్లో నాలిక కట్ చేస్తే అతను మంత్రాలు చదవలేడు, మంత్రాలు చదవకపోతే వాళ్ళకు ఇంకా శక్తులు ఉండదు అనేసి నాలిక కట్ చేస్తారు. అది నిజమేనా? ఎందుకంటే అప్పట్లో కూడా మన పూర్వీకులు కూడా అట్లనే చేసేటోళ్ళు అంట. నాలుక కట్ చేస్తే మంత్రోచ్చారణ అనేది జరగదు, నాలుక లేకుండా మాట్లాడగలమా, అందుకే నాలుక కట్ చేసి కొంతమంది అయితే కాల్ చేసిండ్రు, కొంతమంది అంటే రియల్గా వాళ్ళకు వస్తుంది అని అనిపిస్తే మాత్రం నాలుక కట్ చేసేస్తే వాళ్ళకి అదే శిక్ష అని చెప్పేసి అంటుంటేవారు. నిజంగా ఇప్పుడు కూడా ఉన్నాయా చేతబడులు? మంచి, నేను అన్నాను కదా, మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. అట్లనే ఇంకా ఫైనల్గా రంగ ప్రవేశం చేస్తారు, సో దాని గురించి చెప్పండి మాకు. రంగం ఏంటంటే ఒక అవివాహిక మహిళ జోగిని అమ్మవారిని పూనుకొని పచ్చికుండ మీద నిలబడి కానీ కూర్చొని కానీ భవిష్యవాణి వెలుగుతుంది. అక్కడ చెప్పే భవిష్యవాణి కేవలం పంచభూతాలకి సంబంధించింది, లేకపోతే ఎటువంటి చెడు ఆపదలు దేశానికి వచ్చే ఆపదల గురించి అడుగుతుంటారు, దాన్నే రంగం భవిష్యవాణి అని అంటుంటారు. మన తెలంగాణలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం ప్రపంచమంతా ఎదురు చూసే రంగం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చెప్పింది మాత్రమే ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతూనే ఉంది, నమ్మకం. అంటే ఇదే కరెక్ట్గా జరుగుతుందని వాళ్ళు చెప్పరు, రంగప్రవేశం చేసిన వాళ్ళు. ఇప్పుడు అమ్మవారు చెప్పరు, బట్ ఇట్లాంటి వచ్చే ప్రమాదం ఉంది అని మాత్రం, ఈ విధంగా ఉంటాయన్న సూచనలు మాత్రం అమ్మ చెప్తూ ఉంటుంది, ఈ విధంగా పరిహారాలు చేయండి అని కూడా చెప్తాం. అట్లనే ఎందుకు ఇప్పుడు చాలా నమ్మకం ఎందుకు కుదిరిందంటే కరోనా టైంలో కరోనా వస్తుందని ముందే చెప్పి ఊహించి ఇంతమంది చనిపోతారు, ఇంతమంది నష్టపోతారు, ఇవన్నీ చెప్పింది, అవి కరెక్ట్ నిజమైనవి కాబట్టి అప్పటి నుంచి అందరు ప్రతి ఒక్కరు నమ్మడం స్టార్ట్ చేశారు. ముందు నుంచి కూడా నమ్ముతారు, ఇది అనేది ఒక నిదర్శనం లాంటిది, నిదర్శనం అంతే. నిజంగా ఇన్ని అద్భుతాలు ఉన్నాయి మన దేశంలో. అట్లనే శివశక్తులు అంటే ఏదో బోనం ఎత్తుతారు, అన్నీ చేస్తారని చాలామంది అంటారు, కానీ వాళ్ళ వెనకాల కష్టం అయితే చాలా ఉంది. బోనం ఎత్తుకోవడం అనేది సాధ్యం కాదు. అట్లనే దేవుడు వచ్చిన తర్వాత ఆ కెపాసిటీ, ఎప్పుడు ఏదైనా ఎనర్జీ మన లోపలికి వస్తుందంటే అది తట్టుకోవడం చాలా కష్టం. అది వెళ్ళిన తర్వాత కూడా ఆ పెయిన్ అనేది లోపల ఉంటుంది, కానీ మీరు చూపించుకోరు. సో మనకు కరెంట్ షాక్ తగిలితే ఎట్లుంటుందో లోపల దేవుడు వచ్చి పోయిన తర్వాత కూడా అంతే పెయిన్ ఉంటుంది. బాడీ పెయిన్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ బోనం ఎత్తుకొని మీరు డ్యాన్స్ చేస్తారు. అసలు అది నిజంగా గ్రేట్. ఎందుకంటే చాలామంది ఇది ఎందుకు అంటారు, చాలామందికి తెలియదు దాని వెనుకలు ఉన్న అర్థము. సో మీరు చేస్తున్న పని అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చేతబడి ఇట్లా మూఢనమ్మకాలను మీరు కాదు అవి అని తీసి పడేస్తలేరు.
అట్లా అని చెప్పేసి మూఢనమ్మకాలు లేవు, నమ్మమని చెప్పట్లేదు, నమ్మమని నమ్మొద్దు అని చెప్పలేదు. ఎక్కడ వరకు వెళ్ళాలి మనం అలానే వెళ్ళాలి. కానీ దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో చెడు చెడు ఉన్నదని కూడా నిజం. ఇది లాస్ట్ పాయింట్. నిజంగా మీరు ప్రతి ఒక్కటి మాకు వివరంగా చెప్పిండ్రు. ఎందుకంటే బోనాల పండుగ వచ్చిందంటే చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు, బోనాలు ఎందుకు తీస్తారు, బోనాలు ఎలా చేస్తారు, అమ్మవారు ఎట్లా వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ చాలామంది వెతుకుతారు. అవన్నీ ఒక క్వశ్చన్ మార్కే ఆన్సర్ దొరికేసింది. మీరు వచ్చి మా స్టూడియోలో ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిండ్రు కదా ఈరోజు శివశక్తి మన విష్ణు శౌర్య గారు వచ్చి ప్రతి ఒక్క నిజాలు, అంటే మీరు ఏమన్నా అనుకోండి కింద కామెంట్ పెడతారు, ఆయన చెప్పింది అన్ని నిజాలేనా, మీరు అడిగిందన్నీ కరెక్టేనా అంటారు. ఏమన్నా అనుకోండి, వాస్తవం మాత్రమే మాట్లాడినాం. ఇక అందరికీ మళ్ళొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు.